అందరికీ శనార్థులు. మా సై న్యూస్ తరపున ఈరోజు మీకు ఒక మంచి ముచ్చట చెప్తాం. అయితే మన అందరికీ తెలిసిందే కదా, ఇప్పుడైతే సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి, గట్లనే వార్డు మెంబర్ ఎన్నికలు కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ మన కామారెడ్డి ఎమ్మెల్యే గారు కాట్పల్లి వెంకటరమణారెడ్డి గారు ఏం చెప్తారో ఒక్కసారి వినుండ్రి. అయితే మాయ గాని ఒక ఎమ్మెల్యే స్థానం నుండి గింత మంచి ముచ్చట చెప్పే ఎమ్మెల్యేను నేనైతే ఇప్పుడే చూస్తున్నా. మీరంటే చూసి ఉండొచ్చు కానీ నేనైతే గిసంటి ముచ్చట్లు చెప్పే ఎమ్మెల్యేను చూడలేదు. అయితే ఈ అన్న మందు పెట్టను, నేను పైసలు ఇయ్యను, మంచితనానికి నీతి నిజాయితీ గల్ల ప్రజలే ఓట్లేసి గెలిపించిండ్రని చెప్తే వినటందుకైతే ఎంత ముచ్చటగా ఉన్నదో. గదే కదా మరి, గిసంటోళ్ళే కదా కావాలి నాయకులంటే నడిపించేటోళ్ళే కానీ నమ్మించి మోసం చేసేటోళ్ళు కాదు కదా మరి. అయితే ఇవన్నీ ఏం చెప్తానంటే, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు అంటేనే పెద్ద అనుకుంటారు ప్రజలు. ఇక్కడ వార్డు మెంబర్లు అంటే, సర్పంచ్ ఎన్నికలు అంటే చాలా చిన్నవి అనుకుంటారు. కానీ గట్ల కాదు, మన పునాదులు ఇటుకలతోనే కదా మొదలైతాయి బంగ్లా కట్టేటట్టుకు అన్నట్టుగా ఎంత చక్కగా చెప్పుకుంటూ వచ్చిండంటే, గ్రామాల అభివృద్ధి చెందాలంటే వార్డు మెంబర్లు, సర్పంచ్లుగా నిలుచున్న అభ్యర్థులు నీతి నిజాయితీ ఉండాలి, పైసలు వంచద్దు, మందు సీసలు వంచద్దు, ఎటువంటి బహుమతులు ఇస్తానని చెప్పుకుంటా ప్రలోభాలకు ప్రజలను చూపెట్టద్దని చెప్పేసి మన కళ్ళకు గట్టినట్టుగా చక్కగా చెప్పిండు. ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి నాయకులు అంటే గిట్లనే కదా ఉండాలి మరి. ఎంతో మంది చదువుకున్న నాయకులు, పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా రాజకీయంలో ఉన్నారు. కానీ గిసంటి ముచ్చట్లయితే చెప్పంగా మేము వినలే మరి. మైతమాయ గాని కామారెడ్డి ఎమ్మెల్యే అన్న మీరు మంచి ముచ్చట్లు చెప్పిందన్న, ఇది గనక ప్రజలకు అర్థమైతే ఇక అన్యాయంతో ఆటాడుకుండే ఉంటదన్నట్టు మరి. అయితే ఇప్పుడు ఈ అన్న ఏం చెప్పిండంటే, మనకు చెప్పకనే చెప్పిండన్నట్టు మాటలతోనే అవినీతిపరమైనటువంటి అభ్యర్థుల 2 చెంపలను మాటలతోనే చెంపలను మొత్తం వాయగొట్టిండు చెల్లు అనుకుంటా. అయితే మీకేమనిపించిందో కామెంట్ రూపంలో పెట్టుండ్రి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ముచ్చట్లు తప్పకుండా మనసున్న ముచ్చట్లు అయితే బయటికి కామెంట్ రూపంలో పెట్టాలి మరి. మళ్ళొక్కసారి మీ అందరికీ శనార్థులు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క వందనాలు. మీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే. ఈరోజు మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అవ్వలకు, ముఖ్యంగా యువతకు, వ్యాపారస్తులకు, అందరికి కూడా, విద్యార్థులకు అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్. అందరూ కూడా అనుకుంటారు సర్పంచ్ ఎలక్షన్స్ అంటే కామన్గా తీసుకుంటారు. ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అంటే అది గొప్ప విషయము, పెద్ద ఎలక్షన్ అని అనుకుంటారు. కానీ నా దృష్టిలో మాత్రం సర్పంచ్ ఎలక్షనే ముఖ్యం. ఎందుకు అని అంటే, గ్రామీణ స్థాయిలో మార్పులు రావాలంటే సర్పంచే ముఖ్యం, వార్డు మెంబర్లే ముఖ్యం. ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎంపీ అయినా గ్రామ పంచాయతీకి రావాలంటే గ్రామ పంచాయతీలో ఆ మీటింగ్లో అధ్యక్షుడిగా ఉండేది సర్పంచ్ మాత్రమే. అది సర్పంచ్కు ఉండే గొప్పతనం. ఆ గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ను అధ్యక్ష స్థానంలో కూర్చుండబెట్టి మీటింగ్ చేయాల్సిందే తప్ప సర్పంచ్ను అవాయిడ్ చేసే అవకాశం ఉండదు. ఇది ఆ సర్పంచ్కు సీటుకున్నటువంటి గొప్ప క్వాలిటీ అని చెప్తున్నాను. ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి, నేను 2 అంశాలు చెప్పాలనుకుంటున్నాను. ఏ కామారెడ్డిలోనైతే నన్ను మద్యము, డబ్బు అనేది లేకుండా నీతి నిజాయితీగా మా వెంటే ఉంటాడని చెప్పి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీగా ఓటేసి నన్ను గెలిపించిన నా కామారెడ్డి ప్రజలకు నేను జీవితాంతం రుణపడే ఉంటా. అలాంటి కామారెడ్డి నియోజకవర్గ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రామంలో ఆ వాతావరణం నెలకొనాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు అంటే కారణాలు 2. 1 నీతి నిజాయితీ, 2 డబ్బు, మద్యం. నీతి నిజాయితీ గల సర్పంచ్ ఒకవేళ రూపాయి ఖర్చు లేకుండా ఆ వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని గుర్తించి నీతి నిజాయితీగా ఉంటాడు, మన గ్రామంలో 24 గంటలు మనకు అందుబాటులో ఉంటాడు, గ్రామంలోనే నివాసం ఉంటాడు, గ్రామంలోనే కుటుంబంతో సహా నివసిస్తున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి నిజాయితీగా ఉంటాడు అనే నమ్మకంతో 1 రూపాయి ఖర్చు కాకుండా ఆ వ్యక్తిని గెలిపిస్తే రేపు ప్రొద్దున అతను 1 రూపాయి ఖర్చు కాకుండా ప్రజలు నన్ను అభిమానించి ఓటేసారు కాబట్టి నేను నిజాయితీగా పనిచేస్తా అని చెప్పి గ్రామ పంచాయతీలోకి వచ్చినటువంటి డబ్బులు కానీ,
ఆ డబ్బులను ప్రజలకు మాత్రమే ఉపయోగిస్తూ ఒక్క రూపాయి కూడా వృధా కానివ్వకుండా క్వాలిటీ వర్క్స్ చేసుకుంటూ మోర్లు కానీ, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, నీటి వసతి కానీ, లేదా ఇతరత్ర సమస్యలు ప్రజలకుంటే ఇంటికి వచ్చి మీ ఇంటి ముందర నిలబడి ఆ సర్పంచ్ మీకు సేవ చేసే అవకాశం ఉంటుంది. ఇది మొదటి రకం. ఇక రెండవ రకం, డబ్బు మద్యం ప్రలోభం చేస్తూ లక్షలు ఖర్చు పెట్టి గెలిచే సర్పంచ్ రేపొద్దున ఒకటికి 10 అంతలు సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు. అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి రేపొద్దున పందికొక్కులాగా ఆ గ్రామ పంచాయతీలో వచ్చే డబ్బును మేసేస్తారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలని నువ్వు అట్టి గెలిపించినావా, నేను డబ్బులు ఇస్తే గెలిపించినావు, నాకు అట్టి కొట్టేసినావా అని మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సర్పంచ్ పెత్తనం చేస్తాడు. మన మీద 5 సంవత్సరాలు పెత్తనం చేసి ఆ గ్రామ పంచాయతీలో ఉన్న డబ్బునంతా పందికొక్కులాగా తినేస్తారు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగదు. ఇది గతంలో జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు నా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా ఇది గుర్తించి మీరు ఆలోచించి ఓటేయాలని కోరుకుంటున్నా. నీతి నిజాయితీ గల నిలబడ్డ సర్పంచులు కూడా ఆలోచించాలి. అలాగే ఓటేసేటువంటి మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, అవ్వలు, తాతలు, యువత, గ్రామీణ యువత ముఖ్యంగా వీరు కూడా ఆలోచించాలి. మీరు ఆలోచించి ఒక్కసారి ఈ వారం రోజుల్లో పెట్టే ఖర్చు మన జీవితాన్ని నిలబెట్టదు. 5 సంవత్సరాల మన జీవితాన్ని 5 రోజుల ఖర్చు గురించి ఆలోచిస్తే అది ఎన్నటికి కూడా బాగుపడదు. కాబట్టి ఇవాళ ఈ ఎలక్షన్ ముఖ్యమైన ఎలక్షన్. గ్రామీణ వాతావరణం మారాలన్నా, నీతి నిజాయితీ గల సర్పంచ్ ఉండాలన్నా, సర్పంచ్ ఎలక్షన్ లో గ్రామాభివృద్ధికి పెద్దపీట వేసగలిగే వ్యక్తి ఉండాలంటే జేబు నుంచి 1 రూపాయి ఖర్చు కాకుండా నిజాయితీ గల వ్యక్తిని గెలిపించగలిగితే నిజాయితీతో మీకు సేవ చేస్తాడని నమ్ముకుంటూ మీకు ఈ విన్నపం తెలియజేస్తున్నా. కాబట్టి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కామారెడ్డిలో ఏ వాతావరణం అయితే నెలకొందో అదే వాతావరణం తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొనాలి. ఏ రాజకీయ నాయకులు అయితే డబ్బు మద్యం లేని ఓటేయరు ప్రజలని బదనాం చేసుకుంటూ తిరుగుతున్నారో అటువంటి రాజకీయ నాయకులకు చెంపపెట్టులాగా కావాలి. నీతి నిజాయితీ గల ప్రజలున్నారు, రాజకీయ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రజలందరూ మంచి వాళ్లే, నీతి నిజాయితీ గల వ్యక్తులను గెలిపిస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం కావాలని చెప్పి కోరుకుంటూ, ఆ గ్రామం బాగుపడాలి, గ్రామీణ వాతావరణం మారాలి అంటే అది సర్పంచ్తోనే సాధ్యం. ఆ సర్పంచ్ నీతి నిజాయితీ గల సర్పంచ్ ఉంటే ఆ గ్రామం పరిస్థితి మీకు అందుబాటులో ఆ వాతావరణం కూడా మారిపోతుంది, అభివృద్ధి దిశగా పయనిస్తాడని చెప్పి నేను మీకు విన్నవించుకుంటాను. ఈ విన్నపాన్ని మీరందరూ కూడా నమ్ముతారని, దాన్ని ఆచరిస్తారని, ఆచరించి నీతి నిజాయితీ గల వ్యక్తిని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా దూరం పెట్టి నిజాయితీ గల వ్యక్తిని మీ ఇంటి దగ్గరే మీ ఊర్లోనే కుటుంబంతో సహా అక్కడే 24 గంటలు ఉండే వ్యక్తిని ఎన్నుకుంటారని ఒక చిన్న నమ్మకంతో కాదు పెద్ద నమ్మకంతోనే, మీ మీద పెద్ద నమ్మకంతోనే నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా సరైన సమయంలో సర్పంచ్ ఎలక్షన్ లో మీరు ఆలోచించి ఓటేస్తారనే నమ్మకంతో మీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే, కామారెడ్డి. జై హింద్, జై భారత్.